ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు అతి ప్రియమైన ఫీబా శ్రోతలందరికీ శుభాభినందనలు. క్రైస్తవ శిష్యత్వం అనే అమూల్యమైన అంశంలో మూడవ భాగంగా క్రీస్తు మనల్ని ఎంచుకోవడానికి గల ప్రమాణాన్ని గురించి ఈరోజు ధ్యానిద్దాం. వారు తనకిష్టమైన వారు, ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా అని రాయబడింది. మనం చదివిన వాక్య భాగంలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో. ఆ 12 మంది ఆయనకు ఎలా ఇష్టమైన వారయ్యారో తర్వాత చూద్దాం. ముందు మన కథ ఏమిటో ఆలోచిద్దాం. మనల్ని ఆయన కుమారులుగా శిష్యులుగా స్వీకరించారు అంటే మనం ఆయనకి ఇష్టమైన వారమన్నమాట. ఎంత ఆశ్చర్యం గొలిపే మాట అది. అందుకే మనల్ని మనం పుట్టకముందే, భూమి పునాదులు వేయబడకముందే మనల్ని ఏర్పాటు చేసుకొని ఓ రోజు ఓ సేవకుని ద్వారా తన సువార్తను స్ఫూర్తిగా మనకు వినిపించి పరిశుద్ధాత్మ ద్వారా మనలో పశ్చాత్తాపం, మారు మనసు కలిగేలా చేసి ఆయన్ని స్వంత రక్షకునిగా అంగీకరింపజేసుకున్నారు. ఆయన అంగీకరించడంలో కూడా మన పాత్ర ఏమీ లేదండి, పరిశుద్ధాత్ముని పాత్రే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టలమై ఉండడం అసాధ్యం. మనలో విశ్వాసం పుట్టేట్లు చేయడంలో కూడా పరిశుద్ధాత్మ కారణం. ఈ లోకంలో మన చుట్టుపక్కల మనకంటే మంచివారు, మనకంటే చక్కనివారు, మనకంటే గొప్పవారు, మనకంటే మేధావులు, మనకంటే విజ్ఞానవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే పేరు ప్రఖ్యాతులు గలవారు ఎంతో మంది ఉండగా మనల్ని ఎందుకు ఇష్టమైన వారిగా ఎంచి శిష్యులుగా ఎంచుకున్నారంటారు? మనలో ఆయన ఇష్టపడే గుణాలు అస్సలు లేవు. దుర్బిణి వేసి వెతికినా దొరకవు. ఆయన మనల్ని అసహ్యించుకునే గుణాలు మనలో సమృద్ధిగా ఉన్నాయి. అయినా ఆయన మనల్నే ఇష్టమైన వారుగా ఎందుకు ఎంచుకున్నారంటారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చదివితే అది తన దృష్టికి అనుకూలమైంది అన్న మాట రాయబడింది. మళ్ళీ చెప్పనివ్వండి, మనల్ని తన ఇష్టమైన వారిగా ఎంచుకోవడం అనేది ఆయన దృష్టికి అనుకూలమైందట. దానినే కృప అంటారు. అర్హత లేని వారి పట్ల మన ప్రభువు చూపించే నిర్హేతుకమైన ప్రేమ. మనం నరక శిక్షకు పాత్రులమై ఉండగా ఆ శిక్షను మనకు ఇవ్వకుండా ఉండడం ఆయన దయ. మనకు అర్హత లేని నిత్య రాజ్యానికి మనల్ని వారసుల్ని చేయడం ఆయన కృప. మళ్ళీ చెప్పనివ్వండి, మనం నరక శిక్షకు పాత్రులమై ఉండగా ఆ శిక్షను మనకు ఇవ్వకుండా ఉండడం ఆయన దయ అయితే, మనకు అర్హత లేని నిత్య రాజ్యానికి మనల్ని వారసుల్ని చేయడం ఆయన కృప. ఇది కేవలం మనల్ని మన పాపపు శిక్ష నుండి తప్పించే కృప మాత్రమే కాదండోయ్, పాపపు అధికారం నుండి తప్పించే కృప, మన విజయవంతమైన విశ్వాస జీవితంలో కొనసాగేలా చేసే కృప, ఆయనగా శిష్యులుగా ఆయన అనుసరించేలా చేసే కృప, ఇతరుల్ని విశ్వాసంలోనికి నడిపించి వారిని కూడా శిష్యులుగా తర్బీదు చేసే కృప, అంతంలో పాపపు ఉనికి నుండి తప్పించే కృప. మనల్ని ఎంచుకోవడంలో ఆయన అంతిమ ధ్యేయం మనల్ని తన స్వరూపులోనికి మార్చడం. గుర్తుపెట్టుకుందాం, మనల్ని ఎంచుకోవడంలో ఆయన అంతిమ ధ్యేయం మనల్ని తన స్వరూపంలోనికి మార్చడం. దూరస్థులమై ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడం కోసం, దరిద్రులమైన మనల్ని భాగ్యవంతులుగా చేయడం కోసం, శాపగ్రాహతులమైన మనల్ని తన కుమారులుగా చేయడం కోసం ఎంత వెల చెల్లించాడో కలువరి శిలువలో ఆయన మనకు బాగా తెలుసు. ఈ దయ కొరకు, కృప కొరకు కృతజ్ఞతతో తలవంచి నమస్కరించి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇంతటి ప్రేమను పొందిన మనం ఇక మన కోసం కాదు, ఆయన కొరకే జీవిద్దాం. నా దగ్గర ఏముంది ప్రభువా, నా రక్షణ పాత్రను ఎత్తుకొని నీ దగ్గరకు వచ్చి మీకు స్తుతులు చెల్లించాలి అని అంటాం. మంచిదే, కాదనడం లేదు, కానీ చాలా ఉంది మన దగ్గర. మనకున్నదంతా దేవుడిచ్చిందే, తిరిగి ఆయన చేతుల్లో పెడదాం. మన ఆరాధన నోటితో మాత్రమే కాదు గాని మన కృతజ్ఞతతో కూడుకున్న విశ్వాసం, విధేయత గల జీవన విధానం ద్వారా ప్రదర్శించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94
805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.